విశాఖ జిల్లా గాజువాక పెద్దగంటాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్నటువంటి కంబాల మాధవరావును క్రెయిన్ ఢీకొట్టింది. శ్రవణ్ షిప్పింగ్ కంపెనీకి చెందినటువంటి క్రెయిన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా గంగవరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నుంచి గంటేడు వెళ్ళే మార్గంలో హెవీ వెహికల్స్ రావడం చాలా మనకి గతంలో కూడా ఇంచుమించి 6-7 యాక్సిడెంట్ రావడం చనిపోవడం జరిగిందండి. మా ఊరు ఉండేటప్పటి నుంచి కూడా ఈ రోడ్డు ఊరికనే వేశారు. కానీ ఇదేంటంటే ఇండస్ట్రీలో రావడంతో హెవీ వెహికల్స్ వచ్చి చాలా ప్రాణాలు మేము ఇప్పుడు గంగవరం నుంచి గంటేడు నుంచి రావడం దానికి ఏంటంటే ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము చాలా రావడం అవుతుంది. దీన్ని ఏంటంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు ఏంటంటే దీనికోసం అనేది రోడ్డు అనేది కోసం చాలా మేము ధర్నాలు ఇవి చేసాం. ఇది 100 అడుగుల రోడ్డు అన్నారు, కొత్త రోడ్డు అన్నారు. ఈ రోజు వరకు ఏది కూడా ఏ నాయకులు కానీ ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కానీ కనీసం పట్టించుకోలేదు. మేమైతే దీన్ని ఇప్పుడు కంబాల మాధవరావు గారి యాక్సిడెంట్లో చనిపోవడం అయింది. దీన్ని మేము తక్షణమే ఆయనకి ఏంటంటే ఆ కుటుంబానికి తక్షణ సాయం అందించి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం. మరి మాధవరావు గారు ఆయన రాత్రి 9 గంటలకే మరణించడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా యాజమాన్యంతో మేము కూర్చొని చర్చలకు వెళ్ళా సరే కనీసం నిమ్మకి నీరెక్కినట్టు కాలయాపన చేస్తున్నారు కానీ తప్ప ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్కటే కాదు యాక్సిడెంట్ జరగడం, గతంలో 2 యాక్సిడెంట్లు కూడా జరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ రోజు కూడా మేము చెప్పాము, అయ్యా ఈ రహదారి మీద కాదు 4 గ్రామాల ప్రజలది, కనీసం ఈ రోడ్డు మీద 25,000 జనాభా దీని మీద ప్రయాణం చేస్తున్నారు. మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు మీరు సపరేట్గా రహదారి ఉండాలి కానీ తప్ప ఈ రహదారి మీద మీరు ప్రయాణం చేయడానికి కానీ అవి వెహికల్స్ రావడానికి కూడా మీకు ఎటువంటి హక్కు లేదని చెప్పేసి మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్లే కార్డులు పెట్టుకు కూడా మేము అక్కడ నిరసన కార్యక్రమం కూడా తెలియజేయడం జరిగింది. సేవాభావం కలిగిన వ్యక్తి కంబాల మాధవరావు నిన్న ఈ యొక్క శ్రవణ్ షిప్పింగ్ నిర్లక్ష్యం వల్ల మరణం చెందడం జరిగింది. 2 మరణాలు ఇదే శ్రవణ్ షిప్పింగ్ యాజమాన్యం తీసుకున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రాణాలు బలిగొన్నారు. అప్పుడు కూడా ఇదే విధంగా గ్రామస్థందరం కలిసి ఈ రోడ్డు ప్రజా రవాణాకి తప్ప ఈ యొక్క కర్మాగారాల రవాణాకి ఎటువంటి వీలు లేదని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ యొక్క సమస్య నుంచి పక్కాకి పోవటానికి అలాగే చేస్తాం, వారం రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.